నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికలకి ఇంకా కొద్ది రోజులైనటువంటి నేపథ్యంలో ఏపీలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని ఏపీ సర్కార్కి అంటే జగన్మోహన్ రెడ్డి సర్కార్కి షాక్ ఇచ్చారనే చెప్పుకోవాలి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారి నాగార్జున గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే నాగార్జున గారు. ఎన్నికలకి ఇంకా కరెక్ట్ గా కొద్ది రోజులే ఉంది. ఫ్యూ డేస్ బిఫోర్ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని ఒక నిర్ణయం తీసుకుంది. అది ఏపీ సర్కార్ కి గట్టి దెబ్బ అనే చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఇలా ఏపీ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కి సంబంధించి ఇలా సర్వీస్ ఆపేయడం అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే మనం ఉద్యోగస్తుల విషయం తీసుకుంటే 2019లో దాదాపుగా 80 to 90% ఉద్యోగస్తులు వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తారు. ఆయన అధికారంలోకి రావాలని కోరుకున్నారు వీళ్ళంతా. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఖచ్చితంగా పనిచేయిస్తారు, తర్వాత టైమింగ్స్ లేకుండా పనిచేస్తారు, తర్వాత రివ్యూస్ అని, టెలికాన్ఫరెన్స్ అని చాలా మంది పాపం బాధపడతారు. ఈయన రాగానే మనకి ఏదో పెద్ద కిరీటం పెడతాడు, మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడని చెప్పేసిన వాళ్ళు. మాకు ఒక యూనియన్ లీడర్ కూడా చెప్పాడు, మేము కుడి చేత్తో ఎడం చేత్తో బుద్ధి మరీ తెప్పించుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, మీకు గుర్తుండే ఉంటుంది. సో అలా అనుకొని తీసుకొచ్చిన తర్వాత చివరికి ఉద్యోగస్తుల్ని ఏ స్థాయికి తీసుకొచ్చారంటే, మాకేం వద్దురా నాయన, 1వ తారీఖు మాకు జీతాలు ఇస్తే చాలు, టీఆర్సీలు వద్దు, డిఏలు వద్దు అనేటువంటిది గత కొద్ది కాలంగా ఏం జరిగిందో మనం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రియారిటీస్లో నేను బటన్ నొక్కా అంటూ బటన్ నొక్కుతానే ఉంటారు ఆయన. ఆ బటన్లు ఎవరికి నొక్కుతారంటే, ఆయనకు ఓట్లు ఎవరైతే వేస్తారో ఖచ్చితంగా స్కీమ్లు ఎవరికైతే వెళ్తే వాళ్ళందరూ తనకు ఓట్లు వేస్తారనుకుంటారో ఆయన దీంట్లో ఫస్ట్ ప్రయారిటీ వాడుకుంటుంది. సో ఢిల్లీ నుంచి అప్పు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు దొరుకుతుందో చూసుకోవటం, ఆ అప్పు తీసుకురావడం, ఇక్కడ బటన్ నొక్కటం. ఆయన దృష్టిలో ఏంటంటే ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళందరూ కూడా బాగా సంపాదించుకుంటున్నారు, మంచి జీతాలు తీసుకుంటున్నారు, కాబట్టి వీళ్ళకి మనం వెంటనే చేయాల్సిన పనే ఉంది. గత కొద్ది రోజులుగా మనం చూసాం, రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళ రిటైర్మెంటల్ బెనిఫిట్స్ రావడానికి కొన్ని నెలల తరబడి ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి చాలా రకాలుగా వాళ్ళు ఆర్థికంగా నష్టపోతూ ఉన్నారు. అది అనేక రూపాల్లో వాళ్ళు తెలియజేయడం జరిగింది. కొంతమంది యూనియన్ లీడర్లు వీళ్ళు ఆకట్టుకొని కొంతవరకు దాన్ని అణగదొక్కడం జరిగింది, మనం చాలా చూసాం. అయితే హాస్పిటల్స్ విషయానికి వస్తే ఇదే కాదు, ఇంతకుముందు మీకు ఆరోగ్యశ్రీ కూడా ఒక్కోసారి 2-3 సార్లు ఆపేస్తారు. మాకు బిల్స్ పే చేయట్లేదు, మేము ఆపేస్తున్నాం అంటే ఆ అల్టిమేటం జారీ చేయగానే ఏదో రకంగా సర్దుబాటు చేసి తీసుకురావటం చేయటం అనేటువంటిది జరిగింది. అయితే మీరు అడిగారు ఇప్పుడే ఎందుకు తీసుకున్నారు 4వ తారీఖు నాడు అంటే, సింపుల్, ఎలక్షన్స్ ముందు ఉన్నాయి. సో ఉద్యోగస్తులు ఓట్లు కావాలి అనుకుంటే చచ్చినట్టు పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒత్తిడి పెడితే అన్నా కానీ ఎప్పుడైతే ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ మన మాట వింటుంది, మనకి ఇస్తుంది అనేటువంటి ఉద్దేశం అయ్యి ఉండొచ్చు హాస్పిటల్స్ వాళ్ళు. అది కూడా 1 నెల 2 నెలలు కాదు, గత 6 నెలలుగా అంటే వాళ్ళు కోట్లాది రూపాయలు పెట్టి హాస్పిటల్స్ పెట్టుకొని వాటిని మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు కదా. సో కోట్లాది రూపాయల బకాయిలు అక్కడ ఇదైపోయినప్పుడు షో రన్ చేయడం కష్టం అవుతుంది వాళ్ళకి. అందుకని సరైన టైం చూసుకుని వాళ్ళు చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఆపద్ధర్మ ప్రభుత్వం, వాళ్ళు ఆపేస్తా ఉన్నా కూడా ఎంతవరకు దాని ఇంపాక్ట్ వాళ్ళు పే చేయగలుగుతారు అన్నది కూడా ప్రశ్నార్థమైంది. ఎందుకంటే ఇట్లాంటి పేమెంట్స్ అన్ని జరగకపోవచ్చు, ఇంకా మళ్ళీ లేదంటే ఈసీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇప్పుడే ఆపేస్తాము అంటే కారణం ఏంటంటే ఖచ్చితంగా ఇది పొలిటికల్ ఎజెండా అనేటువంటిది. అంటే పొలిటికల్ అంటే వాళ్ళల్లో ఉన్న అసంతృప్తిని ఈ రకంగా వ్యక్తపరచడం, తద్వారా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద వాళ్ళు ఒత్తిడి తీసుకురావడానికి దాంట్లో భాగంగానే వీళ్ళు చేస్తున్నారని మనం అనుకోవచ్చు. చూడాలి మరి ఏం చేస్తారు. ఎలక్షన్ కమిషన్ మరి ఇస్తుందా, ఇవ్వడానికి ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు పెన్షన్స్ నడుస్తాం, పెన్షన్స్ కూడా అంతకుముందు 1వ తారీఖున ఇచ్చేసేవాడు మనం, ఇప్పుడు 75% బ్యాంకుల్లో వేయటం, తర్వాత ఇళ్లకు తీసుకెళ్ళి ఇవ్వటం, ఈ విషయాల మీద వాళ్ళు బిజీగా ఉన్నారు. అసలు అక్కడ డబ్బులు ఎన్ని ఉన్నాయో తెలియదు, బకాయిలు ఎంత ఉందో తెలియదు. కాబట్టి వాళ్ళు చేసినప్పటికీ ఆపేస్తాం అన్నప్పటికీ కూడా పే చేసే అవకాశం అయితే నాకైతే కనిపించదు. మరి దీని మీద ఉద్యోగస్తులు ఎలా రెస్పాండ్ అవుతారు? ఎందుకంటే మూలిగా నాకు మీద తాటికాయ పడ్డట్టు అసలే ఏమి రాకుండా నెల మధ్యలోనూ నెల 20వ తారీఖున జీతాలు తీసుకునే వాళ్ళకి ఏదన్నా అద్దదాన్ని ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళ జేబులో డబ్బు ఖర్చు పెట్టుకోవాలంటే అయ్యే పని కాదు. అందుకని ఉద్యోగస్తుల్లో ఇది ఒక రకమైనటువంటి అలజడి తీసుకురావచ్చు. తద్వారా రేపు ఎలక్షన్లో
అధికార పక్షం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి విముఖత అనేది పెద్ద ఎత్తున వ్యక్తమయ్యేటువంటి అవకాశం కూడా దీని మూలన మనకు కనబడుతుంది. ఓకే, అంటే ఈ స్కీమ్ ఆపేయడం వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఏపీ సర్కారే కాబట్టి ఏపీ సర్కార్ దీనికి సంబంధించి పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉందని అనుకోవచ్చా, లేకపోతే? నేను అన్నది అదేనండి, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఆధారపడి వాళ్ళు పాజిటివ్ గా రియాక్ట్ అవ్వాలన్నా నెగిటివ్ గా రియాక్ట్ అవ్వాలన్నా వాళ్ళ చేతిలో ఏం లేదు. ఎలక్షన్ కమిషన్ వీళ్ళు అడగాలి, ఇది ఉందండి, ఇది ఎమర్జెన్సీ వచ్చింది ఆపేస్తాం అంటున్నారు, మరి పే చేయమంటారా, అది ఫస్ట్ పార్ట్. ఒకవేళ వాళ్ళు చేయండి అన్నా కూడా డబ్బులు ఉండాలి కదా వీళ్ళ దగ్గర. ఫస్ట్ అంటే అసలు ఏపీ సర్కార్ ఎలక్షన్ కమిషన్ అడుగుతాదా అనేది చాలా మంది డౌట్ రైజ్ చేస్తారు. అడగకపోతే నష్టపోయేది వాళ్ళే కదమ్మా. ఇప్పుడు ఏ రకమైనటువంటి ఉద్యోగస్తులైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీళ్ళు వాళ్ళే మనకి దాదాపు 5 లక్షల మంది కనబడుతున్నారు. అది కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు వాళ్ళు వీళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి స్కీమ్ ఉందో లేదో తెలియదు. ఉన్న వాళ్ళైనా సరే సైజబుల్ అమౌంట్ కదా. ఇప్పుడు 5 లక్షల ఉద్యోగస్తులు అంటే 5 లక్షల కుటుంబాలు, వాళ్ళలో భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ వ్యతిరేకత వచ్చిందంటే మీకు 15-20 లక్షల ఓట్లు అంటే మామూలు విషయం కాదు కదా. కాబట్టి తల తాకట్టు పెట్టైనా వాళ్ళు ఇవ్వాలి, కానీ ఆ పరిస్థితి ఉందా? ఎందుకంటే ఆపద్ధర్మ ప్రభుత్వం కాబట్టి ఎడిషనల్ గా పోయి అప్పులు అడుక్కొచ్చేటువంటి అవకాశం కూడా ఇప్పుడు ఎలక్షన్ సీజన్ లో ఉండదు. సో ఎప్పుడైనా సరే ఏదైనా చేయాలి అంటే ఇప్పుడు వరకు ఎలా గడుపుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే, ఒక అవసరం ఉందని కానీ వెళ్ళి బుగ్గన గారు ఢిల్లీలో కూర్చుంటారు, వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి దాంతో తెచ్చుకోవడం, ఇక్కడికి సర్దటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది మాత్రం కొంచెం ఇబ్బందికరమైన విషయం కానీ వాళ్ళకి పరిణమించే అవకాశం ఉంది. అంటే మరి జగన్మోహన్ రెడ్డి సర్కారు ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కి సంబంధించి అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఉందా, లేకపోతే టీడీపీ జనసేన కూటమి అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఉందా? అంటే రేపు దీన్ని ఎలక్షన్ అస్త్రంగా మరి ప్రతిపక్షాలు ఊరుకోకదమ్మా. ఎలక్షన్ టైంలో ఏ ఇది వచ్చినా కానీ అందిపుచ్చుకుంటారు వాళ్ళు. చూసారా మీకు అన్యాయం చేశారు, 6 నెలల నుంచి మీకు లేదు, వాళ్ళు ఆపేస్తే మీరు ఏమైపోతారని ప్రతిపక్షాలు చేయాల్సిన పని ప్రతిపక్షాలు చేస్తాయి. దాన్ని అధికార పక్షం ఎలా కౌంటర్ చేస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే రెగ్యులర్ దీంట్లోనే అప్పులు తీసుకొచ్చి పే చేయటం అనేటువంటిది ఉన్నప్పుడే వాళ్ళు చేయటం అనేది కష్టమైంది. 6 నెలల క్రితం నుంచి, ఏదో నెల 15 రోజులు కాదు కదా, 6 నెలల నుంచి. అలాంటిది వాళ్ళు రాగానే 4వ తారీఖు నుంచి ఆపేస్తామంటే వెంటనే వీళ్ళు వెళ్ళి ఫండ్స్ మొబిలైజ్ చేసి దాన్ని మీట్ అవటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి వ్యవహారం. వీళ్ళు అసలు ఎలక్షన్ కమిషన్ అడుగుతారా, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, వీళ్ళు ఒకవేళ వాళ్ళు ఓకే అంటే వీళ్ళు ఫండ్స్ ఎలా సమీకరిస్తారు అనేటువంటిది కూడా మనం చూడాల్సిన విషయం. లేకపోతే ఇంతకు ముందు పెన్షన్ కి సంబంధించి ఎలా అయితే ఇదంతా చేసింది చంద్రబాబే అనేటువంటి మాట ఎలా అయితే జగన్ సర్కార్ చెప్పిందో, దీన్ని కూడా అలాగే కూడా మలిచేటువంటి అవకాశం ఉందని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో మరి ఏమంటారు దాని గురించి? వైఎస్ఆర్సీపీకి అదొక మంత్రం లాగా అయిపోయిందమ్మా. ఓకే, ఇప్పుడు బీజేపీ వచ్చి వీళ్ళతో కలిసిన చంద్రబాబు నాయుడు మూలని, లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చినా గానీ ఆయనకి ఏదో ప్యాకేజ్ ఇచ్చి తెచ్చుకున్నాడు. చెల్లెళ్ళు ఇద్దరు బయటకు వెళ్ళి వ్యతిరేకంగా మాట్లాడినా చంద్రబాబు నాయుడే చేశాడు, తుమ్మినా చంద్రబాబు నాయుడే, దగ్గినా చంద్రబాబు నాయుడు. దీంట్లో చంద్రబాబు నాయుడు చేయడానికి అవకాశం ఉంది. 6 నెలల నుంచి మీరు బకాయిలు పేరబెట్టి వాళ్ళు మిమ్మల్ని అడిగి ఇది అయ్యే పని కాదని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి మేము ఆపేస్తాం అన్నప్పుడు దాన్ని ఒకవేళ చంద్రబాబు నాయుడుకి అట్రిబ్యూట్ చేశారనుకోండి, అది వాళ్ళకే ఇబ్బంది. అంటే చంద్రబాబు నాయుడు తప్పితే మీకేం లేదా అని చెప్పేసి ప్రజలే అడుగుతారు. సో మరి చూద్దామండి, మరి జగన్మోహన్ రెడ్డి సర్కారు ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సంబంధించి సార్ట్ అవుట్ చేస్తుందా లేకపోతే ఏం చేస్తుంది అనేది.